సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జావసేగం బ్లాగ్స్. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఎవరైతే పుడతారో భూమి మీద వాళ్ళందరి లైఫ్లో సండేలు మాత్రం కంపల్సరీ వస్తాయి. సండే 1 వీక్లో ఒకసారి వస్తాయి. సో ఇక్కడ మాట ఏమంటే మన లాంటి లోవెస్ట్ పూర్ పీపుల్కి, అంటే లోవర్ పూర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం సండే లాంటి ఏమి ఉండదు. ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సండే అయినా ఏదైనా మీరు వర్క్కి వెళ్ళాల్సిందే అంటిల్ యు ఆర్ సక్సెస్. అర్థమైందా? సండేని తీసేయండి. ఎప్పటికైతే మీ లైఫ్ సక్సెస్ఫుల్గా మీరు అనుకుంటారు, నేను నా లైఫ్ నేను బతుకుతున్నా అని, నేను నా లైఫ్లో నేను లీడ్ చేస్తున్నా అని, అప్పటిదాకా సండేని మర్చిపోండి, హాలిడేస్ని మర్చిపోండి, క్యాంప్ మర్చిపోండి, ఎవ్రీథింగ్. బట్ సక్సెస్ఫుల్ కావడానికి మాత్రం పక్కా ట్రై. ఈవెన్ నేను కూడా కాదు సక్సెస్ఫుల్, ఐఎమ్ ఆల్సో నాట్ సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్. బట్ ఐమ్ టెల్లింగ్ బ్రో, స్ట్రగుల్ చేయండి ప్రతి సెకండ్, ప్రతి ప్రతి 1 అవర్, ప్రతిరోజు, ప్రతి ఏ హాలిడేలోనైనా. హాలిడేస్ మనకి లేవు బ్రో, మర్చిపోండి. ఇక ప్రాపర్గా చెప్తున్నా, మనకి హాలిడేస్ అంటే ఏమున్నాయి. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, హాలిడే వచ్చే ఆ రోజు ఎలా ఉండాలంటే, మీరు 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఇంట్లో కూర్చొని తిన్నా కానీ ఆ డబ్బు మీకు సరిపోదు. అంత డబ్బు కష్టపడి అంత డబ్బు సంపాదించినప్పుడే హాలిడేస్ అని. అప్పటిదాకా మనకి ఏం హాలిడేస్ అయితే లేదు. జస్ట్ స్ట్రగల్, स्ट्रगल చేయండి. फुल फुल मेहनत करो मेरे भाई, मैं भी कर रहा हूँ. मैं सक्सेस होगा या नहीं मुझे तो नहीं पता, लेकिन मैं मेरी तरफ से 100% दे रहा हूँ और मुझे भरोसा है मैं सक्सेस हो जाऊँ. ఎందుకంటే నాకు ఫుల్ నమ్మకం ఉన్నాను. కాకపోతే చిన్న చిన్న మాటలకు కూడా నేను ఫుల్ కోపంగా చేస్తాను. ఎందుకంటే సెలవులు, హాలిడేలు మన కొరకు కాదు, మన కొరకు అస్సలు కాదు. మనకు జ్వరం వచ్చిన వారికి పోవాల్సిందే, మనకి ఏమో ఎమర్జెన్సీ ఉన్నా వరకు పోవాల్సిందే. మనం ఎలాంటి కష్టాల్లో ఉన్నా కానీ మనకి హార్డ్ వర్క్ చేయాల్సిందే. అర్థమైందా మీకు? ఐ హోప్ యూ అండర్స్టాండ్ బాయ్స్. సో ఏం లేదు, ఇక ఫుల్ గట్టిగా కష్టపడండి, లైఫ్ని సక్సెస్ఫుల్ అవ్వడానికి ట్రై చేయండి. నేను కూడా చేస్తాను కాదు, చేసి చూపెడతా, చేసి చూపెట్టాలి మీరు కూడా. సో నడండి అందరూ కలిసి ఎక్దం వేరే భయం పలుకులు ఏమంటారు. లెట్స్ గో. I'm your Jal Shrikant Bhatt. Let's continue my vlog. అండ్ వన్ మోర్ థింగ్, నేను మోటో బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేశాను ఇంతకుముందు, మీకు కూడా తెలిసచ్చు, జాదు శ్రీకాంత్ పేరు మీద నుంచి. సో నా దగ్గర టీవీఎస్ బైక్ ఉన్నది, అది ఇప్పుడు ఇంటికాడ ఉన్నది, మా బ్రదర్ నడుపుతున్నాడు దాన్ని. సో నేను కూడా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. దాన్ని ఆపడానికి రీజన్ ఒకటి, నా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి. ఆ బడ్జెట్ ఎండ్ అవ్వాలనే కోరికతోనే హైదరాబాద్కి వచ్చి స్టడీ చేస్తూ వర్క్ చేస్తున్నా. నైట్ షిఫ్ట్, నైట్ 11 గంటలకు పోతే మార్నింగ్ 8 గంటలకు ఇంటికి వస్తాం. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా 10, 11కి నిద్రపోయి 2, 3కి లేస్తాం. మళ్ళీ లేచి స్టడీ. అంటే ఫుల్ రిస్క్తో, ఫుల్ లైఫ్ని రిస్క్లో పెట్టుకొని ఇక్కడ వచ్చి బతుకుతున్నా, ఫుల్ చేస్తున్నాయి కదా, అర్థం చేసుకోండి. సో లైఫ్లో ప్లాన్స్ మనం చాలా ఇస్తాం, కానీ దాన్ని కంటిన్యూ చేయాలనే నమ్మకమే ఇక్కడ దాకా ఇస్తుంది. సో మోటో బ్లాగింగ్ కూడా నేను క్లోజ్ చేయలేదు, అంటే ఆఫ్ చేయలేదు. అది కూడా ఒక్కరోజు వస్తా అనేది మనకి ఇచ్చి పడేస్తా ఒక్కొక్కటి. జస్ట్ వెయిట్ బాయ్, జస్ట్ వెయిట్. సో కలుద్దాం నడండి ఇంకో బ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ వన్స్ అగైన్ బాయ్.